ఇరాన్తో యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందన్నారు. ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇరాన్ యుద్ధం గురించి పలు విషయాలను మాట్లాడారు. టెహరాన్పై టెల్ అవీవ్ చేస్తున్న దాడులను ఆయన సమర్థించారు. ఇరు దేశాల మధ్య సంఘర్షణను పెంచే కంటే త్వరగా యుద్ధాన్ని ముగించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేందుకు ఇజ్రాయెల్ పథకం రచించిందని, అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెల్ అవీవ్ ప్లాన్ను తిరస్కరించాడని కథనాలు వచ్చాయి. అలా చేయటం వల్ల ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య పరిస్థితి దారుణంగా తయారవుతుందని, అందుకే ట్రంప్ వీటో చేసినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీనిపై నెతన్యాహు స్పందిస్తూ అలా చేస్తే సంఘర్షణ మరింత పెరగదని, యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు. ఇరాన్ అణు లక్ష్యాలు ప్రపంచానికి ప్రమాదకరమని నెతన్యాహు అన్నారు. ఇరాన్ పెంచుతున్న క్షిపణుల తయారీ, అణు కార్యక్రమం కేవలం ఇజ్రాయెల్కు మాత్రమే ముప్పు కాదని, అరబ్ దేశాలు, యూరప్, అమెరికాకు సైతం ముప్పే అన్నారు. ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచినందుకు అమెరికాకు, అధ్యక్షుడు ట్రంప్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.